అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వం హైదరాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా కేబీఆర్ చుట్టూ 826 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇప్పుడు 826 కోట్ల రూపాయలతో కేబీఆర్ చుట్టూ చేయబోయే ఈ అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఏం జరగబోతోంది అన్నది నేను మీకు వివరించబోతున్నాను. అండ్ ఇందులో ప్రముఖుల ఇళ్ళు కూడా కోల్పోబోతున్నారు. నిజానికి 2017లోనే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కార్యక్రమాలకి ప్లాన్ చేసింది. అయితే కేబీఆర్ పార్కు లోపల మాత్రమే స్థలాన్ని మాత్రమే యూజ్ చేసుకోవాలని అనుకుంది. అండర్ పాస్లో ఫ్లైఓవర్లు నిర్మించాలని. ఎందుకంటే కేబీఆర్ పార్కు చుట్టూ అటు పంజాగుట్ నుంచి కావచ్చు, ఇటు విరించి హాస్పిటల్ నుంచి వచ్చే రూట్ కావచ్చు, ఇవన్నీ కూడా విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. సో ఈ ట్రాఫిక్ కష్టాలను తప్పించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అంటే ఈ పార్కు లోపల నిజానికి ఫ్లైఓవర్లు అండర్ పాస్లు నిర్మించడానికి ఈ పార్కు లోపల ఉన్న స్థలాన్ని యూజ్ చేసుకోవాలని అనుకుంది. తద్వారా భూసేకరణ ఈజీ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రభుత్వానికి ధనం కూడా ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇదంతా కూడా జాతీయ ఉద్యానవనం. ఈ కేబీఆర్ పార్కు జాతీయ ఉద్యానవనం జాబితాలో ఉంది. ఎకో సెన్సిటివ్ ఏరియా ఇదంతా కూడా. సో దీనికి సంబంధించి గ్రీన్ ట్రిబ్యునల్లో అనుమతులు రాకపోవడంతో అప్పుడు ప్రభుత్వం వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రాజెక్టును డిజైన్లు మార్చి ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్ళాలి అని నిర్ణయించుకుంది. ఇప్పుడు డిజైన్ మార్చిన కారణంగా ఏం జరగబోతోంది అంటే ఈ పార్కు లోపల కాకుండా బయట ఈ ఎర్ర రంగు రెడ్ లైన్ మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ భూసేకరణ చేయబోతుంది. ఈ భూసేకరణ చేయబోతున్న కారణంగా చాలామంది ప్రముఖులు ఇల్లు కోల్పోబోతున్నారు. ఆ కోల్పోబోయే వాళ్ళ ఇల్లు చంద్రశేఖర్ రెడ్డి, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి తన ఇంటి స్థలాన్ని కొంత కోల్పోబోతున్నారు. అలాగే బాలకృష్ణ కూడా తన ఇంటి స్థలాన్ని కోల్పోబోతున్నారు. బాలకృష్ణ రోడ్ నెంబర్ 45లో బాలకృష్ణ ఇంటి స్థలం ఉంది. అలాగే జానారెడ్డి కూడా నివాసం ఇక్కడ మనకు ఉంటుంది. జానారెడ్డి కూడా తన ఇంటి కొంత భూభాగాన్ని కోల్పోబోతున్నారు. అంటే ఎక్కడెక్కడ సుమారు చూడండి, ఇక్కడ 20 ఫీట్లు, ఇక్కడ 20 ఫీట్లు, ఒక 20 ఫీట్లు భూసేకరణ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో చాలామంది ప్రముఖులు ఇల్లును కోల్పోబోతున్నారు. అంటే ఎవరెవరి ఇల్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎవరెవరు ఇల్లు కోల్పోబోతున్నారు, ఈ వివరాలతో పాటు అండర్ పాస్లు ఎక్కడ రాబోతున్నాయి, ఫ్లైఓవర్లు ఎక్కడ రాబోతున్నాయి అనే వివరాలు కూడా నేను మీకు వివరించబోతున్నాను. ఇది కేబీఆర్ పార్కు. నిత్యం వేలాది వాహనాలు కేబీఆర్ పార్క్ చుట్టూ ఇటు పెద్దమ్మ తల్లి గుడి వైపు జూబ్లీస్ చెక్ పోస్ట్ నుంచి ఇటు పంజాగుట్ట నుంచి, ఇది మనకి పంజాగుట్ట రోడ్డు. ఈ పంజాగుట్ట రోడ్ నుంచి నిత్యం ఎప్పుడు కూడా ఫ్లో మనకు కనిపిస్తూనే ఉంటుంది. ట్రాఫిక్ జామ్ కారణంగా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఈ రోడ్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత చెక్ పోస్ట్, జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఇటు మెట్రో స్టేషన్ ఉంటుంది, చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్ ఉంటుంది. సో ఇక్కడ వరకు కూడా మనకి ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంటుంది. చెక్ పోస్ట్ దగ్గర అయితే చాలా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. సో వీటిని తప్పించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఫేజ్ 1, ఫేజ్ 2. ఫేజ్ 1 పనుల్లో భాగంగా 421 కోట్ల రూపాయలను పనులను చేయబోతుంది. ఫేజ్ 2లో భాగంగా 405 కోట్ల రూపాయల విలువ చేసే పనులు చేయబోతోంది. సో ఇటు ఎల్వి ప్రసాద్ మార్గ్ ఉంది కదా, ఇటువైపు టీడీపీ కార్యాలయం ఉంటుంది. ఇటువైపు ఫేజ్ 1 పనులను ప్రారంభించబోతుంది. ఇటు ముగ్దా జంక్షన్ నుంచి శ్రీనగర్ కాలనీ వెళ్ళే రూట్ వైపు ఇటు పంజాగుట్ట రోడ్ అనమాట. ఇది పంజాగుట్ట రోడ్ ఇది. సో ఈ రోడ్డు వైపు నుంచి ఇలా చెక్ పోస్ట్ వైపు వరకు ఫేజ్ 1 పనులను చేయబోతుంది. సో ఇప్పుడు ఎవరెవరి ఇళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎవరెవరి ఇళ్ళను కోల్పోబోతున్నారు అన్నది కూడా నేను మీకు వివరించబోతున్నాను. ఇది విరించి హాస్పిటల్ దగ్గర నుంచి వచ్చే రోడ్. ఇటు వచ్చిన తర్వాత మహారాజా అగ్రసేన్ చౌరాస్తా దగ్గర ఇక్కడ మహారాజా అగ్రసేన్ చౌరాస్తా ఉంటుంది. సో ఇక్కడ ఈ రోడ్డు కలుస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక జంక్షన్ అనమాట. సుమారు 6 జంక్షన్లు ఉన్నాయి. ఈ 6 జంక్షన్ల దగ్గర కూడా అభివృద్ధి చేయబోతోంది. ఈ 6 జంక్షన్ల దగ్గర ఒక్కొక్క ఫ్లైఓవర్ వేయబోతుంది. ఒక్కొక్క జంక్షన్ దగ్గర ఒక్కొక్క ఫ్లైఓవర్ వేయబోతుంది. అలాగే అండర్ పాస్లను కూడా నిర్మించబోతోంది. ఈ అండర్ పాస్లను ఎక్కడెక్కడ నిర్మించబోతోంది, ఈ ఫ్లైఓవర్లు ఎక్కడెక్కడ వేయబోతుందో నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇది మహారాజా అగ్రసేన్ చౌరాస్తా. ఇక్కడ ఒక ఫ్లైఓవర్ను కూడా నిర్మించబోతుంది. అయితే ఇదంతా కూడా సెకండ్ ఫేజ్లో రాబోతోంది. సో మనకి ఈ మహారాజా అగ్రసేన్ చౌరాస్తా నుంచి ముందుకు వస్తే ఇక్కడ ఈ కనిపిస్తున్నటువంటి ఏరియాలో అల్లు అర్జున్ మామ ఇల్లు ఉంటుంది, చంద్రశేఖర్ రెడ్డి ఇల్లు ఇక్కడ ఉంటుంది, అలాగే జానారెడ్డి ఇల్లు కూడా ఇక్కడ ఉంటుంది. ఇప్పటికే జానారెడ్డి ఇంటికి, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి, బాలకృష్ణ నివాసం మనకి ఎల్లో కలర్లో చూపిస్తున్నాను. బాలకృష్ణ ఇల్లు మనకి ఇక్కడ ఉంది. ఇటు సైడ్ వెళ్తే రోడ్ నెంబర్ 45 రోడ్ ఇలా మనకి వెళ్తే తీగల వంతెన దగ్గరికి కూడా మనం వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఇట్లా.
సో ఇక్కడ బాలకృష్ణ ఇల్లు ఉంది. ఈ బాలకృష్ణ ఇంటికి కూడా ఇప్పుడు మార్క్ చేశారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా 20 అడుగుల మేర రోడ్డుని విస్తరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మామూలుగా అయితే ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అనుకున్నదైతే ఈ 20 అడుగులు కూడా లోపలికి వచ్చి ఉండేది, ఈ పార్క్ లోపలికి. కానీ ఇది ఎకో సెన్సిటివ్ ఏరియాలో, జాతీయ ఉద్యానవన జాబితాలో ఉంది కాబట్టి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి అనుమతులు రాకపోవడంతో దీన్ని బయటకు విస్తరించాలని అనుకుంటున్నారు. సో ల్యాండ్ ఎక్విజిషన్ పనులను కూడా ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. అంతా సాఫీగానే జరుగుతుందని భావిస్తున్నారు. సో ఇక్కడ బాలకృష్ణ నివాసం ఉంది. ఈ బాలకృష్ణ నివాసం కూడా కొంతమేర కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి, అల్లు అర్జున్ మామ ఇంటిని కూడా తీసుకోబోతున్నారు, కూల్చివేతకు గురవుతుంది. అలాగే కాంగ్రెస్ నేత జానారెడ్డి, ఇంకా చాలామంది పారిశ్రామికవేత్తలు. ఇదంతా కూడా చాలా కాస్ట్లీ ఏరియా. చాలామంది బడా పారిశ్రామికవేత్తలు, బడా సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు వీళ్ళందరికీ చెందిన ఇళ్ళన్నీ కూడా ఉన్నాయి. సో వాళ్ళ ఇళ్ళన్నీ కూడా ఇక్కడ కొంతమేర ఈ రోడ్డు విస్తరణలో వాళ్ళు కోల్పోయే అవకాశం ఏర్పడుతుంది. సో మనకి ఇక్కడ మహారాజా అగ్రసేన్ చౌరాస్తా మనకు కనిపిస్తుంది. ఇటు నుంచి మనకి ముందుకు వెళ్తే రోడ్ నెంబర్ 45 చౌరాస్తా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇదొక చౌరాస్తా. అండ్ జూబిలీస్ చెక్ పోస్ట్ దగ్గర ఒక చౌరాస్తా కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఒక ఫ్లైఓవర్ వస్తుంది, ఇక్కడ కూడా ఒక ఫ్లైఓవర్ వస్తుంది. ఇది మెయిన్ గేట్ ఇక్కడ ఉంటుంది. కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ మనకి ఇక్కడ ఉంటుంది. ఇది మెయిన్ గేట్ చౌరాస్తా, టీడీపీ కార్యాలయం ఉంటుంది. ఇక్కడ నుంచి ఇటు వెళ్తే పంజాగుట్ట. సో ఇటువైపు కూడా ఒక అండర్ పాస్ మనకు వస్తుంది. ఇక్కడ కూడా ఒక ఫ్లైఓవర్ వస్తుంది, ఇక్కడ కూడా ఒక ఫ్లైఓవర్ వస్తుంది, అండర్ పాస్ వస్తుంది. సో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, ఇది మనకి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఏమి రాబోతున్నాయి నేను మీకు చెప్పబోతున్నాను. వైషేప్ అండర్ పాస్ రాబోతుంది. ఇక్కడ ఒక ఫ్లైఓవర్ రాబోతుంది. నిజంగా ఇవన్నీ కనుక వచ్చినట్లయితే ట్రాఫిక్ అసలు ఎక్కడా కూడా మీకు అవకాశం ఉండదు. మీరు ఒకసారి ఊహించుకోండి, రోజు మీరు కేబీఆర్ పార్క్ నుంచి వచ్చి ఇలా హైటెక్ సిటీ వైపు వెళ్ళే రోడ్లో చెక్ పోస్ట్ దగ్గర మీరు ఎంతసేపు సిగ్నల్ పడుతుందో ఒకసారి ఆలోచించండి. సో ఇంతవరకు ఇక్కడ మనకి మెట్రో స్టేషన్ కూడా ఉంటుంది, మెట్రో లైన్ కూడా మనకి ఇలా వెళ్ళి మెట్రో స్టేషన్ కూడా ఇక్కడే ఉంటుంది చెక్ పోస్ట్ దాటిన తర్వాత. సో ఇక్కడ కొంచెం చాలా ఎక్కువ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంటుంది ఇటు. కానీ ఇక్కడ మనకి ట్రాఫిక్ని ఇలా మళ్లించారు. ఇలా మళ్లించిన కారణంగా ఇదంతా కూడా కొన్ని ఇబ్బందులు కూడా మనకి తలెత్తుతున్నాయి. హైటెక్ సిటీ వైపు నుంచి నేరుగా చెక్ పోస్ట్ వైపు రాకుండా ఇలా మళ్లించి ఇలా వెళ్ళి ఆ తర్వాత ఇలా యూటర్న్ తీసుకుని ఇలా రావాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అయినప్పటికీ కూడా ట్రాఫిక్ జామ్ మనకి ఎక్కువగానే కనిపిస్తుంది. సో ఇక్కడ ఇటువైపు నుంచి రోడ్ నెంబర్ 45 వైపు నుంచి వైషేప్ అండర్ పాస్ వస్తుంది. సో ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా అసలు సిగ్నల్ అనే సమస్య లేకుండా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మరో ఫ్లైఓవర్ కూడా అక్కడ వస్తుంది. సో వైషేప్ ఫ్లైఓవర్ వస్తుంది. రోడ్ నెంబర్ 45 నుంచి కేబీఆర్ పార్క్ యూసఫ్ గూడ వైపు వస్తుంది. ఇక రెండోది 4 లేన్ ఫ్లైఓవర్ వస్తుంది. అక్కడ వైషేప్ అండర్ పాస్తో పాటు 4 లేన్ ఫ్లైఓవర్ వస్తుంది. కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ జంక్షన్ నుంచి టువార్డ్స్ రోడ్ నెంబర్ 36 వైపుకి ఇక్కడ కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అక్కడ 4 లేన్ ఫ్లైఓవర్ వస్తుంది. ఇక్కడ 4 లేన్ ఫ్లైఓవర్, అలాగే 2 లేన్ ఫ్లైఓవర్ ఫ్రమ్ యూసఫ్ గూడ సైడ్ టువార్డ్స్ రోడ్ నెంబర్ 45. ఇటు సైడ్ నుంచి మనం ఇలా వెళ్ళటానికి ఒక వైషేప్ అండర్ పాస్ ఇలా వస్తుంది అని మనం చెప్పుకున్నాం. అలాగే యూసఫ్ గూడ వైపు నుంచి ఇటువైపు వస్తుంది. ఇటువైపు 2 లేన్ ఫ్లైఓవర్ వస్తుంది. 2 లేన్ ఫ్లైఓవర్ మనకి ఇటు సైడ్ వస్తుంది. అలాగే 2 లేన్ అండర్ పాస్ కూడా వస్తుంది. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి టువార్డ్స్ క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్కి, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర నుంచి క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్కి కూడా 2 లేన్ అండర్ పాస్ కూడా అక్కడ మనకు వస్తుంది. అలాగే 2 లేన్ యూని డైరెక్షనల్ అండర్ పాస్ మనకి వస్తుంది ఫ్రమ్ పంజాగుట్ట సైడ్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. పంజాగుట్ట అంటే ఇది మనకి పంజాగుట్ట రోడ్డు. ఇక్కడ కూడా ఒక 2 లేన్ అండర్ పాస్ మనకు వస్తుంది. అలాగే 3 లేన్ అండర్ పాస్ కూడా మనకి అక్కడ వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందంటే కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ జంక్షన్ నుంచి టువార్డ్స్ పంజాగుట్ట ఇటువైపు నుంచి. ఇటువైపు ఒక అండర్ పాస్ వస్తుంది, ఇటు నుంచి ఇటువైపు ఒక అండర్ పాస్ వస్తుంది. మీకు ఇంకా నేను క్లియర్గా చూపిస్తాను. ఇది పంజాగుట్ట నుంచి టువార్డ్స్ కేబీఆర్ మెయిన్ ఎంట్రన్స్, ఇది కేబీఆర్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి పంజాగుట్ట. ఇటొక అండర్ పాస్ వెళ్తుంది, ఇటొక అండర్ పాస్ వస్తుంది. ఇది 3 లేన్ అండర్ పాస్ వస్తుంది, ఇది కూడా 3 లేన్ అండర్ పాస్ యూని డైరెక్షనల్లో మనకి వస్తుంది. సో ఈ రకమైనటువంటి అభివృద్ధి పనులకు అక్కడ రోడ్డు కూడా ఇప్పుడు విశాలంగా ఉన్నప్పటికీ కూడా అంత రోడ్డుకి మించి ఎక్కువగా ట్రాఫిక్ వాహనాలు మనకి కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇప్పటికే మెట్రో లేకపోయినట్లయితే ఇంకా ట్రాఫిక్ జామ్
ట్రాఫిక్ జామ్లు, రోడ్డుపైన ట్రాఫిక్ ఏ విధంగా ఉంటుందో మనం ఊహించడానికి కూడా అసాధ్యంగా మనకు కనిపిస్తుంటుంది, ఊహించలేం కూడా. సో ఇప్పుడు ఈ విస్తరణ పనులు ప్రారంభమైతే కేబీఆర్ చుట్టూ కూడా విశాలమైన ఫ్లైఓవర్లు, విశాలమైన అండర్ పాస్లు వచ్చి చాలా తక్కువ వ్యవధిలోనే గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు, వ్యాపార కార్యక్రమాల మీద వెళ్ళే వాళ్ళు ఎటువంటి సిగ్నల్స్ లేకుండానే చాలా ఈజీగా ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ వాళ్ళు వాహనాలపై వెళ్ళే వాళ్ళు తమ ప్రయాణాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. సుమారు 826 కోట్ల రూపాయలు, 826 కోట్ల రూపాయలతో ఇటు ఫేజ్ 1, ఇది ఫేజ్ 1 భాగంగా జరుగుతుంది. ఇది ఫేజ్ 2లో ఇటువైపు జరుగుతాయి. సో ఈ ప్రముఖుల ఇల్లే, ఇక్కడ ప్రముఖుల ఇళ్ళే ఎక్కువగా కూలిపోబోతున్నాయి. సో దీనికి సంబంధించి ఒక మ్యాప్ను కూడా మనకి చూపించారు. ఆ మ్యాప్ను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఒక గ్రాఫికల్ వీడియోను కూడా మనం ఇంతకుముందు జిహెచ్ఎంసీ విడుదల చేసిన దృశ్యాలను కూడా మనం చూసాం. ఇప్పుడు జిహెచ్ఎంసీ నిధులను కూడా ఫస్ట్ ఫేజ్లో ఇక్కడ ఇటువైపు పనులకు ఫస్ట్ ఫేజ్లో నిధులను విడుదల చేయబోతుంది 421 కోట్ల రూపాయలని. ఈ పనులన్నీ ప్రారంభమైతే నిజానికి కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాల స్వరూపమే మారిపోయే అవకాశం ఉంటుంది. ఎక్కువగా మనకి ఇక్కడ ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. చెక్ పోస్ట్ దగ్గర చాలా ఎక్కువసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. అండ్ కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ దగ్గర నుంచి పంజాగుట్ట వెళ్ళే రూట్లో కూడా ఇదంతా కూడా చూడండి ఒకసారి. కేబీఆర్ పార్క్ దగ్గర నుంచి ఒక్కొక్కసారి జూబిలీస్ చెక్ పోస్ట్ దగ్గర నుంచి టీడీపీ కార్యాలయం వరకు, అంటే కేబీఆర్ పార్క్ మెయిన్ ఎంట్రన్స్ వరకు కూడా ఇదంతా కూడా మనకి విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంటుంది. అలాగే ఇటువైపు నుంచి వచ్చేటప్పుడు ఈ సగం వరకు కూడా మనకి ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఇటు ముగ్దా జంక్షన్కి, ఈ ముగ్దా జంక్షన్ దగ్గర నుంచి కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ వరకు కూడా ఇక్కడ ట్రాఫిక్ జామ్ విపరీతంగా ఏర్పడుతుంది. అలాగే ముగ్దా జంక్షన్ అవతల కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఈ కేబీఆర్ పార్క్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి, పంజాగుట్ట నుంచి కేబీఆర్ పార్క్ మెయిన్ ఎంట్రన్స్కి వచ్చి ఈ రూట్లో కూడా విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. సో ఈ అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు నిర్మాణం జరిగితే ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా ఫ్రీ ఫ్లోగా వాహనాలు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మొత్తం ఈ స్వరూపమే మారిపోయే అవకాశం ఉంటుంది. అండ్ జాతీయ ఉద్యానవన జాబితాలో ఉన్నటువంటి ఈ కేబీఆర్ నేషనల్ పార్క్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. పైగా ఇది ఎకో సెన్సిటివ్ జోన్లో ఉంది. సో ఇక్కడ ఈ పార్క్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా కేవలం ధనవంతులకు చెందిన ఇల్లు ఎక్కువగా పోతున్నాయి. అఫ్కోర్స్ కొన్ని చోట్ల సాధారణ ఎవరైనా చిన్న వ్యాపారాలకు సంబంధించిన స్థలాలు కూడా కోల్పోయే అవకాశం ఉండొచ్చు, కొన్ని షాపులు కూడా కోల్పోయే అవకాశం ఉండదు. కానీ ఎక్కువగా దీని చుట్టూ ఉన్నదంతా కూడా ఎక్కువగా ధనవంతుల ఇల్లు, బడా పారిశ్రామికవేత్తల ఇల్లే ఉన్నాయి. వాళ్ళ ఇల్లు చాలా వరకు సగం కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటు సైడ్ 1 సైడ్ 20 అడుగుల మేర ఇక్కడ పెంచాల్సి ఉంటుంది. ఇక్కడ 20 అడుగులు, ఇక్కడ 20 అడుగులు, ఇక్కడ 20 అడుగులు, ఇటు సైడ్ 20 అడుగులు, ఇక్కడ 20 అడుగులు. అండ్ ఈ రోడ్లో కూడా ఎక్కువగా ధనవంతుల ఇల్లే కోల్పోయే అవకాశం ఉంటుంది. కేబీఆర్ పార్క్ స్థలానికి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా ఈ డిజైన్ని రూపొందించారు. సో త్వరలోనే పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే మార్కింగ్ కూడా చేశారు. జానారెడ్డి ఇంటికి మార్కింగ్ చేశారు, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి మార్కింగ్ చేశారు. రేణుకా చౌదరి ఇల్లు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. రేణుకా చౌదరి ఇంటికి కూడా మార్కింగ్ చేసినట్టుగా తెలుస్తుంది. బాలకృష్ణ ఇంటికి కూడా మనకి మార్కింగ్ చేశారు. సో ఇలా ధనవంతుల ఇల్లు ఎక్కువగా ఉన్నటువంటి ఏరియా, వాళ్ళ ఇల్లు ఇబ్బంది కలిగిన ప్రభుత్వం ఒప్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఒప్పించి ఆ ల్యాండ్ని ఎక్వైర్ చేసే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తానికి ఈ ప్రాజెక్ట్ పూర్తయితే మాత్రం కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న పరిసరాల స్వరూపమే మారిపోయే అవకాశం ఉంటుంది. సో మీరేమనుకుంటున్నారు ఈ ప్రాజెక్ట్ గురించి? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.